వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ దుబ్బ రాజన్న స్వామి ఆలయంలో మాఘమాస అమావాస్యను పురస్కరించుకుని జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతగా విఖ్యాతిగాంచిన దుబ్బ రాజన్న స్వామి భక్తుల కష్టాలు తీర్చే దేవుడిగా అపారమైన విశ్వాసాన్ని పొందుతున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కోడె మొక్కు చెల్లిస్తే కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతో చుట్టుపక్కల గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా నాగయ్యపల్లె గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ జాతర గ్రామీణ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. గ్రామ దేవతగా విఖ్యాతిగాంచిన దుబ్బ రాజన్న స్వామి భక్తుల కష్టాలు తీర్చే దేవుడిగా అపారమైన విశ్వాసాన్ని పొందుతున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కోడె మొక్కు చెల్లిస్తే కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతో చుట్టుపక్కల గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా నాగయ్యపల్లె గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ జాతర గ్రామీణ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. గ్రామ దేవతగా విఖ్యాతిగాంచిన దుబ్బ రాజన్న స్వామి భక్తుల కష్టాలు తీర్చే దేవుడిగా అపారమైన విశ్వాసాన్ని పొందుతున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కోడె మొక్కు చెల్లిస్తే కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతో చుట్టుపక్కల గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా నాగయ్యపల్లె గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ జాతర గ్రామీణ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. గ్రామ దేవతగా విఖ్యాతిగాంచిన దుబ్బ రాజన్న స్వామి భక్తుల కష్టాలు తీర్చే దేవుడిగా అపారమైన విశ్వాసాన్ని పొందుతున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కోడె మొక్కు చెల్లిస్తే కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతో చుట్టుపక్కల గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా నాగయ్యపల్లె గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ జాతర గ్రామీణ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఇట్లా సైడ్ సైడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామం. నాగయ్యపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ప్రతి సంవత్సరం మాఘమాస సందర్భంగా జాతర అవుతుంది. ఆ జాతర అతి బ్రహ్మాండంగా అవుతుంది. ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కులు ఎలా కట్టిస్తామో ఈ నాగయ్యపల్లి గ్రామంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ కోడెమొక్కుల్ని కట్టేయడం అవుతుంది. ఈ సందర్భంగా మనం ఏది కోరుకున్నా కోరికలు నెరవేరుస్తాయని, ఆ దేవుణ్ణి ఆశీస్సులు అందరి మీద ఉంటాయని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఆయుర ఆరోగ్యాలతోని, ఐశ్వర్యతోని ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ జాతర అతి బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి ఈ జాతరలో పాల్గొనాలని ఆ దుబ్బ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ జాతర జరుపుకుంటాం. అందరికీ నమస్కారము. మాది నాగయ్యపల్లె, రాజన్న సిరిసిల్ల జిల్లా, మండలం వేములవాడ, నాగయ్యపల్లె. ఈ గ్రామంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి మహోత్సవము 17వ తారీఖు మరియు 18వ తారీఖు రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ దుబ్బరాజేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా మేము భావిస్తాము, మా గ్రామ ప్రజలందరము. మరియు ఇతర గ్రామాల నుండి కూడా వచ్చి ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు అన్నపూజ కార్యక్రమం సోమవారం రోజు మరియు అభిషేకాలు, జాతర మహోత్సవము ప్రతి ఏటా మాఘ అమావాస్య రోజు జరుపుకుంటాము ఇక్కడ. మరియు అదే రోజున రథ మహోత్సవం అనేది గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి సంతానము, కళ్యాణము మరియు ఎలాంటి సమస్యలున్నా, కష్టాలున్నా ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం జరుగుతుంది. అలాగే మన రాజరాజేశ్వర స్వామి అయిన వేములవాడలో దేవుడు నిలవక ముందే ఇక్కడే పూర్వకాలంలో నిలవడం జరిగింది. ఈ ప్రత్యేకత ఏంటి అంటే
అక్కడ నిలవక ముందే ఇక్కడ దుబ్బరాజేశ్వర స్వామి నిలిచాడు కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముందుగా ఇక్కడ దర్శనాలు చేసుకొని వేములవాడకు వెళ్ళడం జరుగుతుంది. కోడెముక్కులు కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది.